హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం ఫోర్త్ లెక్చరర్లో వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ గురించి అయితే చూద్దాము. యాక్చువల్గా ఇది ఫోర్త్ లెక్చరర్ అనమాట. ఆల్రెడీ 3 లెక్చరర్స్ అనేది చేసి మా ఛానల్లో అప్లోడ్ చేశాము. అలాగే ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. మీరు అవి కానీ చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ 3 లెక్చరర్స్ చూసి అప్పుడు ఈ ఫోర్త్ లెక్చరర్ అనేది చూడండి. మీకు ఈ ఫోర్త్ లెక్చరర్ బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ 5 కనుక మనం చూసుకున్నట్లయితే వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్ అనమాట. మన ఫస్ట్ సబ్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి వెయిటెడ్ కోడ్. ఈ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి వెయిటెడ్ కోడ్స్ ఆర్ దోస్ బైనరీ కోడ్స్ విచ్ ఒబే ద పొజిషనల్ వెయిట్ ప్రిన్సిపల్. ఈచ్ పొజిషన్ ఆఫ్ ద నెంబర్ represents a specific weight. Several systems of the codes are used to express the decimal digits 0 through 9. In these codes, each decimal digit is represented by a group of 4 bits. యాక్చువల్గా దీనికి వచ్చేటప్పటికి మనకి డెసిమల్ డిజిట్స్ 0 to 9 దాకా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంటుంది. అలాగే ఈ కోడ్స్ని మనం 4 బిట్స్తో అయితే రిప్రజెంట్ చేస్తాము. ఈ వెయిటెడ్ కోడ్స్లో వచ్చేటప్పటికి బీసీడీ కోడ్ ఉంటుంది. దాన్ని మనం 8421 కోడ్ అని కూడా పిలుస్తాము. అలాగే 6311 కోడ్ ఉంటుంది, 2421 కోడ్ ఉంటుంది, 6423 కోడ్ ఉంటుంది, నెక్స్ట్ 8421 కోడ్ అనేది ఉంటుంది. యూజెస్ ఆఫ్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి డేటా మ్యానిపులేషన్ డ్యూరింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అలాగే వెయిటెడ్ బైనరీ కోడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డిస్ప్లేయింగ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డిజిటల్ డివైజెస్ సచ్ యాజ్ వోల్ట్మీటర్స్ అండ్ క్యాలిక్యులేటర్స్. క్యాలిక్యులేటర్స్లోని వోల్ట్మీటర్స్లోని ఇది మనకి న్యూమరికల్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ వెయిటెడ్ కోడ్ అనేది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి డెసిమల్ డిజిట్ ఏమని ఉంది, 24 అని ఉంది. దాన్ని మనం 8421 కోడ్లో రాసినట్లయితే 8421 అనేది పొజిషనల్ వెయిట్ అని ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో 8421లోని 2 వచ్చేటప్పటికి 2 ప్లేస్లో 1 పెట్టుకుంటాము, మిగతా ప్లేస్లో 0 పెట్టుకుంటాము. అలాగే 4 వచ్చేటప్పటికి 4 ప్లేస్లో 1 పెట్టుకుంటాము, మిగతా ప్లేసెస్లో 0 పెట్టుకుంటాము. ఆల్రెడీ ఇది మనం ముందు లెక్చరర్స్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ సబ్ టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే బీసీడీ కోడ్ అనమాట. బీసీడీ కోడ్ని మనం బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అని పిలుస్తాము. ఈ బీసీడీ కోడ్ వచ్చేటప్పటికి మనకి డెసిమల్ వాల్యూస్ 0 నుంచి 9 దాకా ఉంటాయి. అది కూడా మనకి బైనరీ నెంబర్స్ అనేది కోడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, 247 అనే నెంబర్ ఇచ్చారు. 247 నెంబర్ని మనం బీసీడీలో కనుక రాయాలనుకుంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాము, ఇది యాక్చువల్గా 8421 కోడ్. ఇప్పుడు 2ని కనుక చూసుకున్నట్లయితే 8421లో ఎలా రాస్తాము, ఓన్లీ మనం 2 ప్లేస్లో 1 అనేది పెట్టుకుంటాము కదా. సో 1 పెట్టుకున్నాను, మిగతా ప్లేసెస్లో 0 రాసుకున్నాను. అలాగే మళ్ళీ 8421 ఇక్కడ 8421లోని మళ్ళీ 4 ప్లేస్లో 1 అనేది పెట్టుకుంటాను, మిగతా ప్లేసెస్లో 0 పెట్టుకుంటాను. అలాగే 7 వచ్చేటప్పటికి 7 మనం ఎలా రాసుకోవచ్చు, 8421లో 4 + 2 + 1 కింద రాసుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుంది, ఆ మూడింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 4 ప్లేస్లో 1 వేసుకున్నాను, 2 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, 1 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. ఇది 7కి బైనరీ కోడెడ్ డెసిమల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. దీన్ని మనం బీసీడీ నుంచి డెసిమల్లోకి అయితే కన్వర్ట్ చేయమని అడిగారు. బీసీడీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి బీసీడీ కోడ్ అంటేప్పటికి 8421 కోడ్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇచ్చిన నెంబర్ని 4 బిట్స్ కింద అయితే ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నాక ఇది ఫస్ట్ బిట్ అవుతుంది, నెక్స్ట్ ఇది సెకండ్ బిట్ అవుతుంది, నెక్స్ట్ ఇది థర్డ్ బిట్ అవుతుంది, ఇది ఫోర్త్ బిట్ అవుతుంది. అదే నేను కింద రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 8421లో మనం చూసుకున్నట్లయితే మనకి 4 ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అలాగే మళ్ళీ 8421 కోడ్లో చూసుకున్నట్లయితే 2 ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది 2 అవుతుంది. ఇందులో 8 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 8 అవుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే 4 ప్లేస్లోని మళ్ళీ 2 ప్లేస్లోని మనకు 1 ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూ అనేది 6 అవుతుంది. ఇది బీసీడీ టు డెసిమల్ కన్వర్షన్ అనమాట. మనం ఇందులో డెసిమల్ టు బీసీడీ కన్వర్షన్ చూసాము, అలాగే బీసీడీ టు డెసిమల్ కన్వర్షన్ కూడా చూసాము.
నెక్స్ట్ ఈ టాపిక్ పేరు వచ్చేటప్పటికి బీసీడీ ఎడిషన్ అనమాట. ఈ బీసీడీ ఎడిషన్ టాపిక్లో వచ్చేటప్పటికి బీసీడీ ఎడిషన్ ఆఫ్టర్ యాడింగ్ 2 నెంబర్స్ ద రిజల్ట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ బీసీడీ నెంబర్. మనకి ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత మనకి వ్యాలిడ్ బీసీడీ నెంబర్ అనేది రావాలి. యాక్చువల్గా మనం బీసీడీ నెంబర్స్ ఎక్కడ దాకా ఉంటాయి, 0 to 9 దాకా ఉంటాయని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ 0 to 9 మధ్యలో కాకుండా బీసీడీ నెంబర్ ఇంకా ఎక్సెస్ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని ఇన్వాలిడ్ బీసీడీ నెంబర్ అని పిలుస్తాం అనమాట. ఆ ఇన్వాలిడ్ బీసీడీ నెంబర్ వచ్చినప్పుడు మనం 6 అనేది యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. బీసీడీ ఎడిషన్లో 6 అనేది మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 5ని మనం ఎలా రాసుకున్నాము, 0101 కింద రాసుకుంటాము. అలాగే 3ని 0011 కింద రాసుకుంటాం. జనరల్గా మనం ఎడిషన్ చేసినప్పుడు 5 + 3 అంటే 8 వస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే వస్తుంది చూడండి. ఫస్ట్ 11 అంటే 0 అవుతుంది, మళ్ళీ క్యారీ 1 ఉంటుంది. మళ్ళీ 11 అంటే 0 అవుతుంది, మళ్ళీ క్యారీ 1 ఉంటుంది. మళ్ళీ 11 అంటే 0 ఉంటుంది, మళ్ళీ క్యారీ అనేది 1 ఉంటుంది. సో 10 వచ్చేటప్పటికి మనకి 1 అనేది వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే 5 + 5 చేయమని అడిగారు. 5 + 5 అంటే మనం జనరల్ ఎడిషన్ చేసినప్పుడు 10 అనేది వస్తుంది. కానీ మనం ఏమనుకున్నాము, బీసీడీ నెంబర్ అనేది 0 to 9 మాత్రమే ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5ని కనుక చూసినట్లయితే 5ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0101తో రిప్రజెంట్ చేస్తాము. సేమ్ రెండింటిని ఎడిషన్ చేసాము. 11 చేసినప్పుడు 0 అవుతుంది, క్యారీ 1 వస్తుంది. నెక్స్ట్ 10 చేసినప్పుడు 1 ఉంటుంది, మళ్ళీ 11 చేసినప్పుడు 0 వస్తుంది, మళ్ళీ క్యారీ 1 అనేది మిగులుతుంది. సో ఓవరాల్గా మనకి 1 అనేది వచ్చింది. ఈ నెంబర్ ఏంటి, డెసిమల్ రిప్రజెంట్ చేస్తే ఆ వాల్యూ 10 అవుతుంది, బీసీడీ వాల్యూ కూడా 10 అవుతుంది. కాకపోతే మనం 0 to 9 దాకానే ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఇన్వాలిడ్ బీసీడీ నెంబర్. ఇన్వాలిడ్ బీసీడీ నెంబర్ వస్తే ఏం చేయాలన్నాను, మనం 6ని యాడ్ చేయాలి అని చెప్పాను. సో 6ని కనుక యాడ్ చేస్తే 6 బీసీడీ నెంబర్ ఏంటి, 0110. సో ఇక్కడ నేను 6ని యాడ్ చేశాను. 000, నెక్స్ట్ 11, మళ్ళీ క్యారీ 1 అనేది ఉంటుంది, మళ్ళీ 1, 0, మళ్ళీ క్యారీ 1 అనేది ఉంటుంది, మళ్ళీ 1, ఇక్కడ మనకి 0 వస్తుంది, మళ్ళీ క్యారీ అనేది 1 మిగిలిపోతుంది. యాక్చువల్గా బీసీడీ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము, మనం 4 బిట్స్ ఉంటాయని అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక బిట్ వచ్చేసింది. సో మిగతా 3 బిట్స్ మనం 0 కింద రిప్రజెంట్ చేసుకుంటాం. చూడండి అలా చేసినప్పుడు కూడా మనకి 5 + 5 అంటే నార్మల్గా ఎలా వస్తుంది, 10 అని వస్తుంది. సేమ్ ఇందులో కూడా 5 + 5 చేసినప్పుడు 10 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసినట్లయితే 9 + 8 అని అడిగాడు అనమాట. 9 + 8 అంటే మనకి ఒరిజినల్గా ఎడిషన్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది, 17 అనేది వస్తుంది. ఫస్ట్ 9 ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1001తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే 8ని 100తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. 1 + 0 1 అవుతుంది, 0 + 0 0 అవుతుంది, మళ్ళీ 0 + 0 0 అవుతుంది, 1 + 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది, క్యారీ అనేది 1 మిగులుతుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది 5 డిజిట్స్తో ఉంది, అంటే ఇది ఇన్వాలిడ్ బీసీడీ నెంబర్ మనకి. అయితే ఈ ఇన్వాలిడ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 6 అనేది యాడ్ చేసుకోవాలని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో 6ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే 1 + 0 1 అవుతుంది, 0 + 1 1 అవుతుంది, 1 + 0 1 అవుతుంది, అలాగే 0 + 0 0 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక 1 అనేది మిగిలిపోయింది కాబట్టి దాన్ని మనం కింద తీసుకున్నాము. 1 వచ్చింది అంటే యాక్చువల్గా బీసీడీకి 4 బిట్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకో 3 బిట్స్ కావాలి కాబట్టి ఇంకో 3 బిట్స్ మనం 3తో రిప్రజెంట్ చేస్తాం. ఈ టోటల్ నెంబర్ 1 అవుతుంది, ఈ టోటల్ నెంబర్ వచ్చేటప్పటికి 7 అవుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మాత్రం కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి నాన్ వెయిటెడ్ కోడ్ అనమాట. ఈ నాన్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి ఇన్ దిస్ టైప్ ఆఫ్ బైనరీ కోడ్స్ ద పొజిషనల్ వెయిట్స్ ఆర్ నాట్ అసైన్డ్. మనకి వెయిటెడ్ కోడ్లో ఏమైంది,
బైనరీ కోడ్స్కి పొజిషనల్ వెయిట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నాన్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి పొజిషనల్ వెయిట్స్ అనేవి ఉండవన్నమాట. అది వెయిటెడ్ కోడ్కి నాన్ వెయిటెడ్ కోడ్కి ఉన్న డిఫరెన్స్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ ఆర్ XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఇక్కడ నాన్ వెయిటెడ్ కోడ్స్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే టు పర్ఫామ్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్, దాని తర్వాత స్విచ్ పొజిషన్ అండ్ కోడ్స్ అండ్ ఎర్రర్ డిటెక్టింగ్ పర్పస్కి ఈ నాన్ వెయిటెడ్ కోడ్స్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి XS3 కోడ్ అనమాట. XS3 కోడ్ ఈజ్ అ నాన్ వెయిటెడ్ కోడ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డెసిమల్ నెంబర్స్. ఈ XS3 కోడ్ అనేది డెసిమల్ నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ద XS3 కోడ్ వర్డ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద 841 BCD కోడ్ యాడింగ్ 0011 ఆర్ 3. డెసిమల్ నెంబర్ 3ని యాడ్ చేస్తే వస్తుంది, లేదా డెసిమల్ నెంబర్ 3ని మనం బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0011 కింద అయితే రిప్రజెంట్ చేస్తాము. అదే ఇక్కడ నేను రాశాను టు ఈచ్ కోడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ డెసిమల్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, అదే డెసిమల్ నెంబర్కి 8421 BCD నెంబర్ అనేది తీసుకొని దానికి యాడ్ 0011 అనేది యాడ్ చేస్తే మనకి XS3 కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఈ టేబుల్ చూడండి, ఫస్ట్ నేను 0 అయితే తీసుకున్నాను. 0కి మనం 8421 ఎలా రాసుకుంటాము, 0000 కింద అయితే రాసుకుంటాము. అలాగే ఇప్పుడు XS3 కోడ్ రావాలంటే 0000కి మనం 3 అనేది యాడ్ చేస్తే XS3 కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, 01కి 1 అవుతుంది, 01కి 1 అవుతుంది, నెక్స్ట్ 00. చూడండి మనకి XS3 కోడ్ వాల్యూ అదే వచ్చింది కదా. సేమ్ అలానే ఫర్ సపోజ్ ఇందులో ఇంకో నెంబర్ తీసుకుందాం. చూడండి 5 అనేది తీసుకుంటున్నాను. 5 తీసుకున్నట్లయితే 0101 ఇది 5కి మనకి ఉన్న వాల్యూ. దానికి మనం XS3 కోడ్ యాడ్ చేయాలి. XS3 కోడ్ వచ్చేటప్పటికి 0011 చేస్తే 0 అవుతుంది, అలాగే క్యారీ 1 వస్తుంది. అలాగే మళ్ళీ 11 చేస్తే 0 అవుతుంది, క్యారీ అనేది 1 వస్తుంది. మళ్ళీ 11 చేస్తే 0 అవుతుంది, క్యారీ అనేది 1 వస్తుంది. 1 + 0 వచ్చేటప్పటికి 1 వచ్చింది, అంటే 1000. చూడండి మనకి అదే వాల్యూ వచ్చింది కదా. సో XS3 కోడ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం 3 అనేది యాడ్ చేయాలి. XS3 అంటే 3ని యాడ్ చేయడం అనమాట. నెక్స్ట్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి మనకి గ్రే కోడ్ అనమాట. గ్రే కోడ్ ఈజ్ అ నాన్ వెయిటెడ్ కోడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ an arithmetic code. That means there are no specific weights assigned to the bit position. It has a very special feature that only one bit will change at a time. The decimal number is incremented as shown in the figure. ఇప్పుడు చూడండి ఇక్కడ డెసిమల్ నెంబర్ అనేది పెరిగే కొద్దీ మనకి గ్రే కోడ్లో ఒక్కొక్క డిజిట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ 2 చూడండి 010 అని ఉంది బైనరీలో. అలాగే గ్రే కోడ్ వచ్చేటప్పటికి 011 బైనరీలో ఉన్న ఇక్కడ 0ని ఇక్కడ 1తో రీప్లేస్ అయింది. అలాగే 3 డెసిమల్ నెంబర్ ఇంక్రిమెంట్ చేసాం, నెక్స్ట్ నెంబర్ 3 కదా, 011 బైనరీలో రాసుకున్నట్లయితే ఇదే బైనరీ నెంబర్లో ఒక బిట్ చేంజ్ అవుతుంది. చూడండి గ్రే కోడ్ వచ్చేటప్పటికి 0. అలాగే 4 100తో రిప్రజెంట్ చేస్తాం బైనరీలో. అలాగే గ్రే కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బిట్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ 1 అనేది వచ్చింది. అదే ఇక్కడ నేను థర్డ్ పాయింట్లో రిప్రజెంట్ చేశాను. హ్యాస్ ఓన్లీ 1 బిట్ చేంజెస్ ఎట్ ఏ టైమ్. ద గ్రే కోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్ డిస్టెన్స్ కోడ్. ఒక కోడే చేంజ్ అవుతుంది కాబట్టి ఈ గ్రే కోడ్ని మనం యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని కూడా పిలుస్తాము. ద గ్రే కోడ్ ఈజ్ ఎ సైక్లిక్ కోడ్. గ్రే కోడ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ గ్రే కోడ్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్కి మనం యూజ్ చేయం. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కన్వర్ట్ ఏ బైనరీ నెంబర్ టు ఏ గ్రే నెంబర్. ఈ బైనరీ నెంబర్ని గ్రే నెంబర్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఈ ప్రొసీజర్ అయితే తెలుసుకోవాలి. ఈ ప్రొసీజర్ కనుక తెలుసుకున్నట్లయితే మీరు ఏ బైనరీ నెంబర్ అయినా సరే గ్రే నెంబర్లోకి ఇది కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 11101 ఇది ఒక బైనరీ నెంబర్ మనకి ఇచ్చారు. అయితే దీంట్లో మనకి స్టెప్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే MSB బిట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత XOR MSB విత్ నెక్స్ట్ బిట్, దాని తర్వాత స్టెప్ 2ని రిపీట్ చేయాలన్నమాట. అదే స్టెప్స్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ MSB బిట్ యాజ్ ఇట్ ఈస్ అన్నారు కాబట్టి అదే MSB బిట్ని అలాగా నేను తీసుకున్నాను. నెక్స్ట్ XOR MSB బిట్ విత్ నెక్స్ట్ బిట్ అన్నాం కాబట్టి నెక్స్ట్ బిట్తో XOR చేసాము. XOR చేస్తే 1 XOR 1 అంటే మనకి 0 అవుతుంది.
సో 0 అయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే బిట్ని దీంతో ఎక్స్ఆర్ చేశాను. ఎక్స్ఆర్ చేస్తే 1 XOR 1 మళ్ళీ 0 అయ్యింది. మళ్ళీ 1 XOR 0 చేశాను. 1 XOR 0 చేస్తే ఏమైంది? 1 అనేది వచ్చింది. సో అదే ఇక్కడ రాసుకున్నాను. సేమ్ మళ్ళీ 0 XOR 1 తీసుకున్నాను. 0 XOR 1 తీసుకుంటే ఏమైంది? 1 అనేది వచ్చింది. అదే ఇక్కడ నేను రాసుకున్నాను. ఇది కన్వర్షన్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ టు ఏ గ్రే నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మనకి 1111 అనే బైనరీ నెంబర్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా బైనరీ నెంబర్ని ఇక్కడ రాసుకున్నాను. ఆ తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ టేక్ ఏ ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్. అలానే ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్గా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని నెక్స్ట్ ఎక్స్ఆర్ ఎంఎస్బి బిట్ విత్ నెక్స్ట్ బిట్ 1 XOR 1 చేశాను. అప్పుడు ఏమవుతుంది? 1 XOR 1 అంటే మనకి 0. సో 0 అనేది వచ్చింది. అలాగా మళ్ళీ 1 XOR 1 మనకి 0 అనేది వస్తుంది. మళ్ళీ 1 XOR 1 మళ్ళీ 0 అవుతుంది. సో ఇది బైనరీ టు గ్రే కన్వర్షన్. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. టేక్ ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్, ఆ తర్వాత ఎక్స్ఆర్ చేయాలి ఎంఎస్బి బిట్ విత్ నెక్స్ట్ బిట్తో మనం ఎక్స్ఆర్ అనేది చేయాలి. ఇదే ప్రాసెస్. ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో దాన్నే మనం రిపీట్ చేయాలి టిల్ ఎండ్ దాకా. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ దాకా మనం ఇది రిపేర్ చేస్తే మనకి బైనరీ టు గ్రే కన్వర్షన్ అనేది అయిపోతుంది అనమాట. మెయిన్గా ఈ బైనరీ టు గ్రే కన్వర్షన్ కనుక తెలుసుకోవాలనుకుంటే మనం ముందు ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ అనేది మనకి రావాలన్నమాట. ఈ ఎక్స్ఆర్ గేట్, ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ అనేది నెక్స్ట్ లెక్చరర్లో మనం డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఈ ఎక్స్ఆర్ టేబుల్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి గ్రే నెంబర్ టు బైనరీ నెంబర్ కన్వర్షన్ అనమాట. అయితే మనం ఇందాక బైనరీ టు గ్రే నెంబర్ కన్వర్షన్ అనేది చూసాము. దాంట్లో మనం ఏం చేసాము? ఎంఎస్బి బిట్ని యాస్టీసీస్గా తీసుకున్నాము. దాని తర్వాత ఎంఎస్బి బిట్ని నెక్స్ట్ బిట్తో ఎక్స్ఆర్ చేసాము. అది ఏంటి? బైనరీ టు గ్రే నెంబర్ దాంట్లో మనం అలా చేసాము. ఇప్పుడు మనం ఈ గ్రే నెంబర్ టు బైనరీ నెంబర్ కన్వర్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్బి బిట్ అనేది యాస్టీస్గా తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఈ బిట్ ఏదైతే ఉందో దీంతో మనం ఎక్స్ఆర్ అనేది చేస్తాం అనమాట గ్రే టు బైనరీ నెంబర్లో. అది మాత్రం మర్చిపోకండి. 1 XOR 0 అయితే మనకి 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ఆర్ అనేది చేస్తాం. యాక్చువల్గా ఇది మనకి ఇచ్చిన గ్రే నెంబర్ అనమాట. దాన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి మనం ఫస్ట్ బిట్ని యాస్టీసీస్గా రాసేసుకున్నాము. దాని తర్వాత 1 XOR 0 చేస్తే 1 వచ్చింది. మళ్ళీ 1 XOR 0 చేస్తే 1 వచ్చింది. మళ్ళీ ఈ వచ్చిన వాల్యూని మనకి ఇచ్చిన గ్రే నెంబర్తోనే మనం ఎక్స్ఆర్ చేయాలన్నమాట. ఎక్స్ఆర్ చేస్తే మళ్ళీ 0 వస్తుంది. మళ్ళీ 0 XOR 1 చేస్తే మనకి 1 అనేది వస్తుంది. ఇది గైస్ గ్రే నెంబర్ నుంచి బైనరీ నెంబర్ కన్వర్షన్ అయితే. ఒకవేళ ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రిఫ్లెక్టెడ్ గ్రే కోడ్ అనమాట. యాక్చువల్గా గ్రే కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ కోడ్ అనమాట. అయితే స్విచ్చింగ్ టైం పీరియడ్ ఫర్ ది గ్రే కోడ్ ఈజ్ లెస్ దెన్ ఎనీ అదర్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనకి 4 నెంబర్స్తో మనం గ్రే కోడ్ తీసుకున్నట్లయితే ఇది 00, 01, 1110. అలాగే నెక్స్ట్ 3 బిట్ గ్రే కోడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ దాకా చూడండి. ఫస్ట్ 4 బిట్స్ ఎలా ఉందో అలాగే తీసుకున్నాము. దాని తర్వాత ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కోడ్ మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. 11 ఇక్కడికి వస్తుంది. అలాగే 01 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సేమ్ 00 అనేది ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ వై గ్రే కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ కోడ్. ఇటు చూడండి, మనం 4 బిట్ అనేది తీసుకున్నాము. ఈ 4 బిట్లో మళ్ళీ ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట గ్రే కోడ్ అనేది. సో గ్రే కోడ్ అప్లికేషన్ ఆఫ్ గ్రే కోడ్స్ వచ్చేటప్పటికి గ్రే కోడ్ ఈస్ ప్రాపర్లీ యూజ్డ్ ఇన్ షాఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్స్ అండ్ ఏ షాఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్ ప్రొడ్యూసెస్ ఏ కోడ్ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద షాఫ్ట్.
ఇది గైస్ ఈరోజు లెక్చరర్ అయితే. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ముందు లెక్చర్స్ ఏవైనా మీరు చూడకుండా మిస్ అయ్యి ఉంటే కనుక ఎండ్ కార్డ్స్లో అనేది వస్తాయి, చూడడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.